కీర్తన గ్రంథం 99వ అధ్యాయము మరలా 1 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నాము. ఇందులో 4వ వచనము, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. కాబట్టి దేవుడు యథార్థతను బట్టి ప్రేమించేటువంటి రాజును స్థిరపరుస్తాడు. మనం కూడా యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత మనం కూడా రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. అంటే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నీవు కూడా ఒక రాజువే. కాబట్టి నీవు కూడా రాజువే ఎప్పుడు అనంటే యథార్థతతో నువ్వు బ్రతికినప్పుడు. ఎలాగ బ్రతకాలి అనంటే యథార్థమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. అందుకనే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 33వ అధ్యాయము అక్కడ 15వ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట మనం చదువుదాం. చదవండి. 33:15 అధ్యాయము 15వ వచనం మనం చదువుకుంటాము. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. కాబట్టి యథార్థవంతుడు అనంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. కాబట్టి నిర్బంధన వల్ల వచ్చు లాభము ఏం చేయాలి? ఉపేక్షించాలి. అంటే తీసుకోకూడదు, లంచాన్ని తీసుకోకూడదు. హత్య అనే మాట వినకుండా మన చెవులు మూసుకోవాలి, చెడుతనాన్ని తీసివేసుకోవాలి మన కన్నుల ఎదుటి నుంచి. ఎలాంటి లక్షణాలు మాట్లాడేటప్పుడు కూడా యథార్థత కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు రాజ్యము చేస్తారు. వాళ్ళే యథార్థవంతులు. అలాంటి వారినే దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. రాజుగా స్థిరపరుస్తాడు. లేదా దేవుని బిడ్డగా మనము స్థిరమైనటువంటి వ్యక్తులంగా ఉండగలుగుతాం. మరలా కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం. సారి చదవండి మీరే. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మనం చదవాలి. 15వ అధ్యాయంలో 2వ వచనం మనం చదవాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎవరండి? ఎలాగో ఉండాలి అనంటే యథార్థవంతుడు అనంటే హృదయపూర్వకంగా నిజమే పలికేటువంటి వాడే ఉండాలి. కాబట్టి ఇలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? స్థిరమైనటువంటి వ్యక్తిగా చేస్తాడు. అలాంటి వ్యక్తే దేవుని బిడ్డగా ఉండగలుగుతాడు. అలాంటి వ్యక్తే దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. తర్వాత మనం చూసినట్లయితే మూడవదిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 8వ వచనము మనం చూసినట్లయితే చదవండి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్త మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. ప్రేమలో కూడా యథార్థత కలిగి ఉండాలి. ప్రేమించే విషయంలో కూడా యథార్థమైనటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇస్కరియోతు యోధా లాగా కపట ప్రేమ ఉండకూడదు. ఇస్కరియోతు యోధా దేవునితోటే ఉన్నాడు, దేవునితోటే నడుస్తూ ఉన్నాడు. కానీ దేవుణ్ణి సిలువకు అమ్ముకున్నాడు. సిలువ వేసేదానికి అమ్ముకుంటూ వచ్చా. ఈనాడు కూడా కుటుంబాలలో ఈ ప్రేమ కుదువైపోతూ వచ్చింది. ఈ ప్రేమ కుదువు కావడానికి కారణం సాతాను వారి యొక్క జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నది. దేవుడు తన ప్రజలను ఏలుతూ ఉంటే సాతాను లోకములో ఉన్నటువంటి
ఉన్నారు. వీరేం చేస్తారు అనంటే వీళ్ళు ఏం చేస్తారు అనంటే భర్త భార్యను మోసం చేస్తాడు, భార్య భర్తను మోసం చేస్తుంది. ఈ యొక్క కళ్ళు కప్పి వాళ్ళు హేయమైనటువంటి క్రియలు చేయటం, హేయమైనటువంటి విధానాలు పాటించటం. కాబట్టి ఈనాడు కుటుంబాలు నాశనమైపోవడానికి, కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఏమిటి అంటే వారి జీవితాల్లో యథార్థత లేకపోవడమే, యథార్థంగా బ్రతకటం వారి యొక్క జీవితాల్లో లేకపోవడమే. ఫోన్ పట్టుకోవాలంటే డౌట్, ఫోన్ పట్టుకుంటే డౌట్, మాట్లాడితే డౌట్. ఇలాంటి విధానాలు కుటుంబాల్లో ఉండిన కారణాన కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అనంటే యథార్థమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. భార్య దగ్గర నువ్వేమి దాచడానికి లేదు, భర్త దగ్గర నువ్వేమి దాచడానికి లేదు. అలాంటి జీవితం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నిన్ను దేవుడు స్థిరమైనటువంటి వ్యక్తిగా చేస్తాడు. కాబట్టి ఎవరు రాజు అనంటే యథార్థంగా ప్రవర్తించేటువంటి వాడు, యథార్థవంతుడైనటువంటి ఆ రాజు మాత్రమే స్థిరమైనటువంటి వ్యక్తిగా అవుతాడు. కాబట్టి మనలను రాజులైన యాజక సమూహంగా చేశాడు అనంటే మనము ప్రేమ విషయంలో కూడా ఏముండకూడదు, లోపం ఉండకూడదు. ప్రేమ కూడా మనం యథార్థమైనటువంటి ప్రేమను మనం చూపించగలగాలి. పిల్లల మీద యథార్థమైన ప్రేమ, భార్య మీద యథార్థమైన ప్రేమ, భర్త మీద యథార్థమైనటువంటి ప్రేమ, తన అత్త మామ మీద యథార్థమైనటువంటి ప్రేమ మనము చూపించాల్సిందే. ప్రేమైన దేవుని బిడ్డలాగా నువ్వు అలాగ చూపించకపోతే నువ్వు ఇంట్లో ఒక రకంగా, తర్వాత మందిరంలో మరొక రకంగా నువ్వు ఉంటే అక్కడేమో ఇంట్లో రాసి రంపాలు పెడతావు, అత్త మామల్ని ఇక్కడికి వచ్చామో విపరీతమైనటువంటి ప్రార్థన చేస్తావు, విపరీతంగా ఆరాధన చేస్తూ ఉంటావు. ఆ విధంగా చేస్తే ఎలాగా నువ్వు యథార్థవంతుడు అవుతావా? యథార్థవంతమైన ప్రేమ నువ్వు కలిగి ఉన్నట్ల వాళ్ళను మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారు. కాబట్టి యథార్థవంతుడైనటువంటి రాజుని దేవుడు ఏం చేస్తాడంటే స్థిరమైనటువంటి వ్యక్తులుగా చేస్తాడు. స్థిరమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి ఆ యథార్థవంతమైనటువంటి వాళ్ళు ఎవరు అనంటే మనమే, దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలే రాజులైన యాజక సమూహం, వాళ్ళే రాజులు. కాబట్టి దేవుడు రాజ్యం చేయుచున్నాడు. ఆయన క్రింద మనం కూడా 1000 ఏండ్ల పరిపాలన చేస్తాం. మనం కూడా ఏం చేస్తాం? 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద మనం చేయబోతూ ఉన్నాం. కాబట్టి మనం కూడా రాజులమే. కాబట్టి ఇలాంటి రాజు యథార్థవంతుడు. మనం కూడా ఎలాగ ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ప్రేమ విషయంలో కావచ్చు, మాట విషయంలో కావచ్చు, చూపు విషయంలో కావచ్చు, మనస్సు కూడా యథార్థంగా ఉండాలి. దోషము లేనటువంటిదిగా యథార్థంగా పలికేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. అలాంటి లక్షణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితం ధన్యకరమైనటువంటి జీవితం. తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం మనం చదువుతాం. 31వ అధ్యాయము 20వ వచనం మనం చదువుతాం. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచూ వచ్చెను. హిజ్కియా తన యొక్క జీవితంలో ఎలాంటి విధానం కనపరుస్తూ వచ్చాడంటే యథార్థముగాను నమ్మకంగాను పనిచేయచు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. ఇదండి యథార్థత అంటే. యథార్థత అంటే దేవుని దృష్టికి నువ్వు ఎలాగ ఉండాలి? అనుకూలంగా ఉండాలి. దేవుడు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఇతడు నమ్మకంగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడాలి. యోబు జీవితంలో అదే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరి దావీదు జీవితంలో దావీదు గురించి కూడా అదే మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతమైన జీవితం మనం కలిగి ఉండాలి. యథార్థవంతమైన జీవితం హిజ్కియా వలె
అనుకూలమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే నీవు స్థిరుడు అవుతావు. నీవు నీ రాజ్యము స్థిరమైనటువంటి రాజ్యంగా ఉంటుంది. దేవుడిలో నువ్వు స్థిరమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి యథార్థంగా ఉన్నటువంటి రాజు దేవుడు ఏం చేస్తాడు? ఆయనను స్థిరమైనటువంటి వ్యక్తిగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే 1వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయంలో కూడా 1వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయిస్తూ వచ్చాడు దేవుడు. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుతున్నానని చెప్పి ఎవరండి? దావీదు సమాజం ఎదుట మాట్లాడిన తర్వాత దేవునితో మాట్లాడుతూ వచ్చినటువంటి సంగతులు. దావీదు యథార్థంగా దేవునికి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. తను పాపం చేసినాడు, పాపం నుంచి విడుదల పొంది మరలా దాంట్లోకి వెళ్ళలేదు. యథార్థమైనటువంటి జీవితాన్ని తను చూపిస్తూ వచ్చినట్లుగా మనం చూడొచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం కూడా దావీదు వలె యథార్థంగా ఉండాలి. నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావు. ఇది ఎరగాలండి. ఎవరినండి? ఆయన హృదయ పరిశోధన చేసి యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం. ఎవరిష్టం అండి? యథార్థవంతులంటే దేవునికి ఇష్టం. కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలంటే యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత చూడండి, 1వ రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథంలో 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. చూడండి, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఏ దాంట్లో తప్పిపోలేదండి. ఒకే ఒక మచ్చ. ఏమిటి అనంటే, ఊరియా హిత్తీయుడైనటువంటి ఊరియా భార్య విషయమందు తప్ప అతడు ఎక్కడా కూడా యథార్థతను తప్పల. కాబట్టి దావీదు వలె మనం ఉండాలి. భూమి మీద మనం ఎన్నో యథార్థతలను కోల్పోయినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుడి దగ్గరకు రావాలి. మనం సాగిలపడి ఆ ప్రభువుని మనం వేడుకున్నట్లయితే దేవుడు మనలను సెటరైట్ చేస్తాడు. మరలా మన యొక్క జీవితంలో యథార్థమైనటువంటి బ్రతుకుని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు. దావీదు వలె, తర్వాత యేబు వలె యథార్థమైనటువంటి జీవితం. తర్వాత షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా తినం అని అన్నారు. ఇంక యథార్థంగా బ్రతికాడు కాబట్టి అగ్నిగుండంలో వేసినా సరే రక్షించాడు, సింహం బోల్లో వేసినా సరే రక్షించాడు. కారణం యథార్థవంతమైనటువంటి జీవితం. కాబట్టి మన యొక్క జీవితాల్లో యథార్థంగా బ్రతుకుతూ ఉన్నామా? చాలాసార్లు మనం చూస్తాం, తల్లిదండ్రులు ఉన్నప్పుడేమో బైబిల్ చదువుతాం, తల్లిదండ్రులు లేకపోతే బైబిల్ చదువు. తల్లిదండ్రులు ఉంటేనేమో పనులు చేస్తాం, లేకపోతే పనులు చెయ్యం. తల్లిదండ్రులు ఉంటేనేమో మనము లేకపోతే ఏం చేస్తాం? తల్లిదండ్రులు లేకపోతే ఎలాంటి బ్రతుక? దేవుడు కోరుకునేది ఎలాంటి బ్రతుక? యథార్థంగా బ్రతకాలి. లోకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు యథార్థంగా బ్రతికాడు. అతని దగ్గర డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. ఆ ధనవంతుడు పడేసి ఆ రొట్టె ముక్కలు తింటా దేవుని
దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించా, యథార్థమైన జీవితం. అయ్యా నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదని ఏ రోజు కూడా దేవుణ్ణి అతడు తన మనసులో ఆ విధంగా అనుకున్న భావన ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉన్నాడు, దొరికిన దాంట్లో తృప్తిగా తిని బ్రతుకుతూ వచ్చాడు. చనిపోయాడు, దేవుని యొక్క రుణమును ఆనుకున్నాడు. యథార్థంగా బ్రతకాలి. భూమి మీద ఏది ఉండినా లేకపోయినా ప్రభువు ఉంటే చాలు. ప్రభువు ఉంటే నీ జీవితం ధన్యం. అందుకనే అరుచు పిల్లలకు ఆహారం పెట్టువాడు నేనే అన్నాడు. అవి విత్తవు, వడకవు, గోయవు, ఏమి చేయకపోయినా వాటికి ఎవరయ్యా భోజనం పెడుతున్నాడు అంటే దేవుడే కదా. భూమిలో అంత సంపద, అంత ఆహారాన్ని దేవుడు దాచిపెడుతూ వచ్చాడు. నీకెవడా? ఆయన ఇచ్చు సామర్థ్యత కలిగినటువంటి వాడు. ఏలియాకి కాకుల ద్వారా భోజనం పెట్టాడు, నిన్ను పోషించలేడా? ఎందుకు యథార్థంగా ఉండవు? నీకు ఉద్యోగం రాదని నువ్వు కన్నింగగా ప్రవర్తిస్తున్నావా? లేదా నీకు మరి ఏదన్నా కావాలి అని అంటే నువ్వు కన్నింగా ఏమన్నా ప్రవర్తిస్తూ ఉన్నావా? ప్రవర్తించవలసిన అవసరం లేనే లేదు. యథార్థంగా ఉండు. నీ సమస్యలకు పరిష్కారం కూడా నువ్వు యథార్థంగా ఉంటే ఆయనే నీ సమస్యలను నీ యొద్ద నుంచి తీసివేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమి ఉందండి? దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా అని అంటే లేనే లేదు. ఒక ఆయన చెప్పాడు, అన్నాడంటే నా అంతరంగాలను కలుగు చేస్తూ వచ్చిన వాడు నువ్వే కదా. వీటన్నిటిని నేను ఒక్కసారిగా నా తల్లి గర్భంలో నేను ఏర్పడుట, నా ఈ అవయవాలు ఏర్పడుట, ఈ మొత్తం నేను ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగింది అన్నాడు. ఎక్కడంటే లోపల ఉండేది ఉమ్మ నీరు ఉంటుంది. ఆ కడుపులో ఏముంటుందంటే పెన్నం లోపల, అదే పెన్నం చుట్టూరు ఏముంటుందంటే ఈ యొక్క ఉమ్మ నీరే ఉంటుంది. ఆ ఉమ్మ నీటిలోనే దేవుడు ఏం కలుగు చేస్తూ వచ్చాడు? ఈ యొక్క అవయవాలు కలుగు చేస్తూ వచ్చాడు. తర్వాత కళ్ళు, ముక్కు, చెవి, ఈ యొక్క చేతులు, ఈ యొక్క అవయవాలు ఎలాగే ఏర్పడ్డాయి? నీ తల్లిని నువ్వు అడిగితే, అమ్మా నువ్వు కలుగు చేస్తుంది నువ్వే కదా, నీ నుంచే వచ్చింది, వీటిని ఎలాగ నువ్వు తయారు చేసావంటే నాకేం తెలుసు అని అంటది. కారణం ఏంటంటే తయారు చేసేవాడు ఆయన. ఉమ్మ నీటిలో నుంచి అవయవాలను పుట్టించగలిగినటువంటి వాడు ఆయనే. కాబట్టే మనం యథార్థంగా ఉండాలి. దేవుడు యథార్థవంతుడు. తన ప్రజలకు పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా ఆయన తగలకుండా కాపాడటమే ఆయన పని. ఆయన ఏ మాత్రం కూడా తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం యథార్థంగా ఉంటున్నామా? దేవుని విషయంలో యథార్థంగా ఉంటున్నామా? ఫ్యామిలీ ప్రేయర్లో కానీ, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో కానీ మనం యథార్థంగా మరి ఉంటున్నామా? యథార్థంగా మనం చదువుతూ ఉన్నామా? ప్రార్థన చేసుకోమంటే 2 నిమిషాలు 3 నిమిషాలు, ప్రార్థన చేసుకోమంటే 2 నిమిషాలు 3 నిమిషాలు ఎట్లా కుదురుతుంది? దేవునితో చక్కగా మాట్లాడాలి. దేవునితో చక్కగా మాట్లాడటం ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో బాల్యం నుంచే మన జీవితాలు ధన్యకరమైనటువంటి జీవితాలుగా మార్చబడతాయి. దేవుడు దీవిస్తాడు. దేవునిలో ఉండి, దేవునిలో చక్కగా ఉండి ఎవరు కూడా భిక్షం ఎత్తుకోవడం కానీ, లేదా ఒకరికంటే తక్కువగా ఉండటం కానీ మనము చూడలేము. కారణం ఏమిటో తెలుసా? ఆయన వారందరికంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చేవాడు. సొలొమోనుకు జ్ఞానం లేదు, జ్ఞానం అడిగితే అమితమైన జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను కంటే శ్రేష్టమైనటువంటి వాడికి నాడు పలుకుతూ ఉన్న మాట ఏమిటంటే, ఆయన నీకు సర్వ సంపదలు, సర్వ జ్ఞానము ఆయన ఎందుకు ఉన్నాయి, అవి కావాలంటే నీకు ఇస్తాడు. ఇది మనం ఎరగాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిదిగా మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం మనం చదువుతాం. 4వ అధ్యాయము 24వ వచనం మనం చదువుతాం. చదవండి. నీతియు యథార్థమైన భక్తి గలవారై
దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న వలెను. యథార్థమైన భక్తి ఏముండాలి మనకు? యథార్థవంతమైనటువంటి భక్తి. ఎక్కడొక రకంగా బయట ఇంకొక రకంగా ఉండటానికి లేదు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే బ్రతకగలుగుతావో నీ జీవితం ధన్యకరమైనటువంటి జీవితమే, దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి జీవితమే. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవునికి యథార్థంగా లేవు అనుకో, మోసకరమైన జీవితం మనం ఒకవేళ కలిగి ఉంటే దేవుడు చూడలేదని మాత్రం నువ్వు అనుకోబాక. దేవుడు అన్నిటిని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నావో, ఎక్కడ ఏ అబద్ధాలు మాట్లాడుతున్నావో, ఎక్కడ ఎలాంటి దొంగతనం లేదా హేయమైనటువంటి ఆలోచనలు నీ యొక్క జీవితంలో నువ్వు కలిగి ఉన్నావో అవి నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోకపోతే దేవుడు నిన్ను గద్దించేటువంటి వాడిగా ఉంటాడు. దేవుడు గద్దింపు నీకు నొప్పి కలిగించవచ్చు. ప్రభు దగ్గర క్షమాపణ పొందుదాం. మనం ఎక్కడైతే తప్పిపోతూ వచ్చామో, ఎక్కడైతే మన యొక్క యథార్థత లోపిస్తూ వచ్చిందో, దేవునికి అనుకూలమైన యథార్థత ఎక్కడైతే మనము మరి చూపించలేకపోతూ వచ్చామో, మనం ప్రభు దగ్గర సాగిలపడి ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మన యొక్క యథార్థతను మనము ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని ఆ విధంగా ప్రభు మార్గంలో నడిచేటట్లుగా మనం ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుంటాం.